హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నేనైతే ఈరోజు దోసకాయ మటన్ కర్రీ చేస్తున్నాను. నా స్టైల్లో ఎలా చేస్తానో ఒకసారి వాచ్ చేసేసేయండి. ఇంకా నేనైతే అనుకోకుండా వీడియో తీస్తున్నాను, అందుకనేసి మధ్యలో ఇచ్చి తీస్తున్నాను అనమాట. స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ లేదు, మీరైతే చూసేయండి, నేను చెప్పేస్తాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసేసి దాంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇంకా మిక్సీ జార్లో వచ్చేసి ఇది జీడిపప్పులు, ఇంకా షాజీరా, సోంపు, చెక్క, లవంగా, యాలక్కాయ ఇవన్నీ వేసేసి అల్లం వెల్లిపాయలు కూడా వేసి పేస్ట్ పట్టేసి ఆ పేస్ట్ అనేది ఈ ఉల్లిపాయలు ఎగుతున్నాయి కదా దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మటన్ వేసుకోవాలి. వాష్ చేసుకొని పెట్టుకున్న మటన్ అయితే దీంట్లోకి వేసేసి మా పేస్ట్ మొత్తం ఆ మటన్ పీసెస్కి పట్టేటట్టుగా అడుగు నుంచి కలిపేసేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 to 15 minutes స్లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి మటన్. ఇంకా మూత వేసేసి మిక్స్ చేసేసుకొని సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసేసి ఒకసారి అయితే కలిపేసేసుకోవాలన్నమాట. అడుగు నుంచి టమాటా ముక్కలు మొత్తం మటన్కి ఈ మెత్తగా అయిపోయేటట్టుగా. ఇంకా దాంట్లోకి అయితే సన్నగా కట్ చేసుకున్న దోసకాయ వేసుకోవాలి. నేనైతే 1/2 kg మటన్కి ఇంకా 1/2 kg దోసకాయ అయితే వేసుకున్నాను. ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఇంకా మటన్లోకి దోసకాయ వేసేసి ఇంకా నీట్గా ఒకసారి కలిసేటట్టుగా కలిపేసేసారనమాట. ఇంకా దాని మీద మూత పెట్టేసి 10 to 15 minutes లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. ఇంకా దోసకాయ అనేది కొద్దిగా 50% అనేది ఉడికిద్ది అనమాట. ఇంకా మళ్ళీ ఒకసారి అయితే నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోకి అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా మటన్లోకి సాల్ట్ పసుపు కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసి మళ్ళీ ఒక 5 minutes అనేవి కుక్ అవ్వనివ్వాలి. ఇంకా ఇప్పుడు మూత పెట్టి మూత తీస్తాం కదా, ఈ 5 minutesలో ఇంకా దోసకాయ మిగిలింది ఏదైతే ఉండిద్దో ఇంకా సాల్ట్ వేయడం వల్ల ఇంకా మెత్తగా కుక్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మనకి స్పైసీనెస్ తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా కారం వేసేసి నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. కారం అనేది కర్రీలో మిక్స్ అయిపోయేటట్టుగా కలిపేసేసుకొని దాంట్లోకి అయితే 1 స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇంకా లాస్ట్గా దాని మీదకి అయితే కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసి ఇంకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా వాటర్, ఇంకా పేస్ట్ పట్టుకున్నాం కదా దాంట్లో కొన్ని వాటర్ పోసేసి ఆ మిక్సీ వాటర్ అనేది దీంట్లో పోసేసేయాలి. ఇంకా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకొని సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మూత పెట్టేసి 10 to 15 minutes లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. చాలా చాలా బాగుండింది. మటన్ ఇష్టం వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.